వాయు సంచారం లేని కారణం చేత అనేక ఉపద్రవములు సంభవించాయి. నిజంగా ఋషి ప్రోక్తమైనటువంటి విషయాలు చదువుతుంటే ఎంత గొప్పగా వర్ణిస్తారా అనిపిస్తుంది. వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమిటి వాయువు యొక్క శక్తి అంటే, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటాం. వాయువు యొక్క గొప్పతనం ఏముంది అంటే, దేవతలు అన్నారు, వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అన్నారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. కడుపు నిండా తిన్నాడా, మంచినీళ్ళు తాగాడా, ఇది కాదు. ఊపిరి తీయాలి, ఊపిరి వదలాలి. తీసిన ఊపిరి వదలకపోయినా, వదిలిన తరువాత తీయకపోయినా మరణించినట్టే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే, గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఊపిరి తీయలేదో అప్పటి వరకు బాగున్నారా 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 అని అడిగిన వాళ్ళు ఇక బాగున్నారా అని అడగరు. ఆ శివం వెళ్ళిపోయింది. వాయువే ప్రాణము. వాయు ప్రాణ సుఖం వాయు, నాకు సుఖంగా ఉందండి అంటాడు. ఏమిటి సుఖం? వాయువే సుఖం, బాహ్యమునందు ఆంతరమునందు కూడా. ఇప్పుడు ఎంత మెత్తటి కుర్చీ వేయండి, లేకపోతే ఎంత వేదిక మీద కూర్చోపెట్టండి, అసలు నాకు గాలి తగలటం లేదనుకోండి, నాకు మాట్లాడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా గాలి తగులుతోంది అనుకోండి, నాకు అమ్మయ్యా అని సేద తీరి మాట్లాడగలుగుతాను. అసలు సుఖం అంటే వాయువే. కాదు 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 అంటే అది మాత్రమే కాదు అని దాని అర్థం. ఆ వాయువు యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే, ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పచనం చేసినటువంటి పదార్థం ఇంట్లో ఎంత ఉండనివ్వండి, ఎంత మంచి ప్రాంగణంలో మీరు ఉండనివ్వండి, ఊపిరి అందట్లేదు అనుకోండి, ఎగ ఊపిరి వచ్చింది లేకపోతే దిగ ఊపిరి వచ్చింది, ఇక వాడికి సంతోషం సుఖం అన్న మాట ఏమైనా ఉంటుందా? కాసేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత పెడదామంటే అంటాడా ఇహ? అనడు. అసలు సుఖము అంటే వాయువే. ఆ ఊపిరి సరిగ్గా అందకపోతే మనిషికి సుఖం ఉండదు, మనిషికి ఏ ప్రాణికి ఉండదు. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే ఈ జగత్. ఆ వాయువు లేనినాడు ఈ జగత్తు లేదు. ఎందుకన్నారు ఈ మాట? జ అంటే జాయతే, గ అంటే గచ్చతే. జాయతే గచ్చతే, వచ్చేది వెళ్ళేది. వచ్చింది కొత్తగా ఓ ప్రాణి, దేనివల్ల వస్తుంది? ప్రసూతి వాయువు వల్ల వస్తుంది. అమ్మ కడుపులో ప్రసూతి వాయువు లోపల ఉన్నటువంటి బిడ్డని పైకి తోస్తే కొత్తగా ఒక శిశు జననం అవుతుంది. అది పెరిగి పెద్దదైన తర్వాత అందులో ఊపిరి వెళ్ళిపోయి ఇక లోపలికి ఊపిరి పుచ్చుకోకపోతే ఆ ప్రాణి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు జగత్ అన్న మాట ఎక్కడుంది? వాయువునందే ఉంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.